కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపంగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించెదరు కదా. దేవుడు మనిషి యొక్క కృతజ్ఞతను తీసుకోవడానికి, దేవుని యొక్క హృదయాన్ని మానవుడు అర్థం చేసుకోవడానికి, మానవుడి యొక్క హృదయాన్ని దేవుడు అర్థం చేసుకోవడానికి దేవుడు మానవునికి జ్ఞానం అనేది ఇచ్చాడు కదా. సో కృతజ్ఞత లేకపోతే మానవుడి యొక్క జీవితము వ్యర్థంగా మనము చూస్తూ ఉంటాం. అందుకే ఒక చోట ఉంటుంది కదా, కృతజ్ఞత లేని హృదయము గాఢాంధకార మయము. కృతజ్ఞత లేకపోతే వాని యొక్క హృదయం ఎట్లాంటిదంట? గాఢాంధకారం. అంటే గాఢాంధకారం అంటే చీకటి కదా, అంటే అపవాది పరిస్థితి కదా. అపవాదికి కృతజ్ఞత లేదు కాబట్టే దేవుణ్ణి వ్యతిరేకించి దేవుని యొక్క స్థానం నుండి అతడు త్రోసివేయబడ్డాడు. ఎందుకు త్రోసివేయబడ్డాడు అపవాది అంటే? అతడి కృతజ్ఞత లేకపోవడాన్ని బట్టే కదా. దేవుడు అతడికి ప్రధాన దూత అధికారం ఇచ్చాడు, దేవుణ్ణి ఆరాధించే అవకాశాన్ని ఇచ్చాడు. మిగతా దేవదూతలకు లేని ఆధిక్యతను లూసిఫర్కి ఇస్తే లూసిఫర్ దాన్ని ఏం చేసుకోలేదు? వినియోగించుకోకుండా కృతజ్ఞత లేకుండా ఏం ఆలోచన వచ్చింది? నేను దేవుని యొక్క స్థానాన్ని అధిగమించేయాలి. సో ఇది దేనికి సాదృశ్యంగా మనకు అనిపిస్తుందంటే, అతనికి ఇచ్చిన స్థానము అతనికి ఇచ్చిన అధికారానికి అతనికి ఏమొచ్చింది? గర్వం వచ్చింది. అంటే అతనికి ఇచ్చిన అధికారంతో అతడి యొక్క స్థాయిని గుర్తించలేకపోతున్నాడు. అతనిచ్చిన పరిస్థితులతో అతడి యొక్క పరిస్థితిని గుర్తించకుండా అతడు ఇంకా ఉన్నతమైన స్థానం చూస్తున్నాడు కదా. అర్థమవుతుందా? అతడికి ఇచ్చిన పరిస్థితి, అధికారము జ్ఞాపకం చేసుకుని ఆ అధికారాన్ని ఎవరిచ్చారో దేవుడిచ్చినాడు అనే విషయాన్ని అతడు మర్చిపోయి దేవుడి యొక్క సీటుకి అతడు ఏం పెట్టాడంటే గురి పెట్టాడు కదా. దేవుడిచ్చిన అధికారాన్ని జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత చూపించవలసింది పోయి ఆ కృతజ్ఞత అనేది చూపించకుండా ఏం చేస్తున్నాడు? ఆ యొక్క సింహాసనాన్ని కోరుకుంటున్నాడు కదా. ఇది దేనికి సాదృశ్యంగా కనిపిస్తుందంటే, తగ్గించబడకపోవటము. అంటే తను తాను ఇంకా హెచ్చించుకుంటున్నాడు. తనకిచ్చిన స్థానాన్నితో తృప్తి పడకుండా ఇంకా ఉన్నతమైన స్థానం కోసం అతడు ఆలోచిస్తున్నాడు, ఊహిస్తున్నాడు అనే విషయం మనకి అర్థమవుతుంది కదా. మానవుడు కృతజ్ఞత చెల్లించాలి. ఎప్పుడు చెల్లించగలడంటే, తాను ఉన్న స్థానము జ్ఞాపకం చేసుకుంటూ తాను బలహీనులైన వారిని చూడాలి, భాగ్యవంతులను చూడకూడదు. బలహీనులైన పరిస్థితిని చూసినప్పుడు దేవుని ఎడల అతడికి ఏం కలుగుతుందంటే కృతజ్ఞత కలుగుతుంది కదా. మనకంటే తక్కువ వారిని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మానవుని యొక్క హృదయము తృప్తి చెందుతుంది. మనకంటే ఎక్కువ వారిని చూసుకున్నప్పుడు మానవ హృదయము ఎంత మాత్రము తృప్తి పొందదు. మనకిచ్చిన స్థాయిని, మనకిచ్చిన స్థానాన్ని మనం చూసుకుని మనకంటే ఎక్కువగా ఉన్న వారిని చూసినప్పుడు మనకెంత మాత్రం ఏం కలగదంటే తృప్తి కలగదు. ఒక మనిషికి తృప్తి ఉంటేనే కృతజ్ఞత భావము ఉంటుంది కదా. తృప్తి లేకపోతే దేవుణ్ణి ఎంత మాత్రం ఒక వ్యక్తి మహిమపరచలేడు. కృతజ్ఞతాస్తుతులు దేవుని పట్ల, దేవుని ఎడల అతడు కృతజ్ఞతా భావాన్ని చూపించలేడు. మరి ఎప్పుడు చూపించగలడు ఒక వ్యక్తి అంటే, మనకంటే బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నవారిని, మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని, మనకంటే చిన్న పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న వారిని చూసినప్పుడు మనకేం కలుగుతుందంటే తృప్తి కలుగుతుంది కదా. అంటే ఏ విధమైన తృప్తి అంటే, అయ్యో అలాంటి స్థితిలో కనీసం నివాసం లేని పరిస్థితులు ఆ వ్యక్తి ఉన్నాడు, కనీసం తలదాల్చుకోవడానికి కూడా అతనికి పరిస్థితి లేదు, కానీ నాకైతే తలదాల్చుకోవడానికి కొంత స్థలమైన దేవుడు ఇచ్చాడు. అతడికి 2 పూటల ఆహారం లేదు, కనీస ఆహారం కూడా లేదు, కానీ నాకు దేవుడు 3 పూటల మంచి ఆహారాన్ని దేవుడు ఇస్తున్నాడు. నాకు కనీసం బండి అయినా ఉంది, అతడికి అది కూడా లేదు. సో ఎప్పుడు కూడా మనిషి అనేవాడు మనకంటే తక్కువ వారిని చూసుకున్నప్పుడు మనకేం కలుగుతుందంటే తృప్తి కలుగుతుంది.
ఆ తృప్తి దేనికి దారితీస్తుందంటే కృతజ్ఞతకు దారితీస్తుంది. ఎవరి పట్ల కృతజ్ఞత అంటే దేవుని పట్ల కృతజ్ఞతకు దారితీస్తూ ఉంటుంది. కానీ మానవుడనేవాడు ఎప్పుడు మనకంటే గొప్పవారిని చూసుకుని, మనకంటే ఉన్నతమైన పరిస్థితులను చూసుకుని ఏం చేస్తూ ఉంటాడంటే మనిషి అసంతృప్తి చెందుతాడు. మనిషి ఆశాజీవి, అది సహజం కదా. మనిషి ఆశాజీవి. కానీ ఆ ఆశకు లిమిట్ లేకపోతే, పరిమితి లేకపోతే మనకిచ్చిన పరిస్థితిలో మనం సంతృప్తి చెందలేము, ఆనందము పొందలేము. తద్వారా ఏమి ఇవ్వలేమంటే దేవునికి కృతజ్ఞతా భావనాన్ని దేవుని పట్ల చూపించలేము. మనము ఈ భావన కలిగి ఉండాలి కదా, ఈ భావన కలిగి ఉండాలి. ఇది దేనికి దారితీస్తుందంటే కృతజ్ఞత కలిగిన హృదయము తగ్గించుకునే స్వభావానికి దారితీస్తుంది కదా. కృతజ్ఞత ఒకటి తృప్తి చెందాలి మనకున్న పరిస్థితిని బట్టి కదా. రోజున చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే స్థాయిని జ్ఞాపకం చేసుకుని మనకి ఏదో చిన్న చిన్న కాలు నొప్పో, చేతుల నొప్పో, గుండె నొప్పో, చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి. ఈ బలహీనతలను బట్టి మనం ఏం చేస్తూ ఉంటాం, దేవుణ్ణి శోధిస్తూ ఉంటాం అన్నమాట కదా. చిన్న చిన్న బలహీనతలు దేవుని పట్ల మనము కృతజ్ఞత స్తుతులు చెల్లించలేము ఆరోగ్యాన్ని బట్టి కదా. ఎప్పుడు ఆరోగ్యం పట్ల కృతజ్ఞత చెల్లించగలుగుతామంటే మనకంటే మరణకరమైన పడకల మీద రోగులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అప్పుడేమొస్తుంది అంటే మానవుడికి అయ్యో ఆ వ్యక్తిని చూసినప్పుడు మరణకరమైన పరిస్థితులతో అతడు బాధపడుతున్నాడు. మనకి అలాంటి రోగం పెట్టలేదు కదా దేవుడు, మనకు అలాంటి పరిస్థితి పెట్టలేదు కదా. అప్పుడు ఏమొస్తుంది మానవుడికి తృప్తి వస్తుంది. మనకి చిన్న చిన్న వాటికి మనము బాధపడము అప్పుడు కదా. నీవు కాలు నొప్పులో లేనోడిని చూస్తే నీ కాలు నొప్పులను బట్టి నీకు బాధ వస్తుంది. షుగర్ లేనోడిని చూస్తే నీకున్న షుగర్ని బట్టి ఏమొస్తుంది, బాధ వస్తుంది కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మరి నీవు ఎవరిని చూసుకోవాలి, నీకు షుగర్ ఉంది, నీకు బీపీ ఉంది, నీకు కాలు నొప్పులు ఉన్నాయి, చిన్న చిన్న నొప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి ఆరోగ్యపరంగా, ఎవరిని చూసుకోవాలి, మరణకరమైన పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు కదా. అవి మరణానికి దారితీసే రోగాలు. ఆ రోగస్తుల్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీకేం కలుగుతుందంటే అయ్యో నాకు అలాంటి పరిస్థితి దేవుడు పెట్టలేదే అని నీకు కృతజ్ఞత అనేది కలుగుతూ ఉంటుంది కదా. ఇంకా ప్రతి విషయంలో అంతే, ఆర్థిక విషయాలు ఏమన్నామండి, స్టాటస్ విషయంలో అంటే మన యొక్క పరిస్థితుల్లో, మన యొక్క దైనందిక జీవితంలో కానివ్వండి, ఎప్పుడు మానవుడు కృతజ్ఞత కలిగి ఉంటాడంటే తృప్తి కలిగి ఉన్నప్పుడు మాత్రమే. అందుకే కదా నక్క కదా, పులిని చూసి నక్క వాత వేసుకున్నట్టు ఉండకూడదు మానవ యొక్క జీవితము కదా. అది దేనికి దారితీస్తుంది అంటే అసంతృప్తి, దేనికి దారితీస్తుంది అంటే కృతజ్ఞత లేకపోవటము. ఆ కృతజ్ఞత ఎప్పుడైతే లేదో మానవుడికి ఏం కలుగుతుందంటే మానవుడికి సంతోషం అనేది, సమాధానం అనేది కలగదు. క్రైస్తవ జీవితము మొట్టమొదటిగా కృతజ్ఞత కలిగిన జీవితంగా ఉండాలి. మొట్టమొదటిగా కృతజ్ఞత కలిగిన జీవితము. మనకి ఏ పరిస్థితి ఉన్నా ఆ పరిస్థితిలో దేవునికి కృతజ్ఞత చూపించే విధంగా ఉండాలి కదా. యోబు అది చేశాడు కదా. యోబు అది చేశాడు. తన పిల్లలందరూ ఒకే రోజు సజీవ దాహనం అయిపోయినా, తనకున్న ఆస్తంతా ఒకే రోజు కనుమరుగైపోయినా, తన ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి క్షీణించిపోయి తను కనీసము తనకున్న గాయాలను గోక్కునే పరిస్థితిలో లేకపోతే అతడు ఆ చిల్ల పెంకులు తీసుకుని గోక్కున్నట్లుగా. చాలా దుఃఖకరమైన పరిస్థితి, మరణకరమైన పరిస్థితి. అపవాది అన్నాడు కదా, నువ్వు ప్రశ్నించాడు అపవాది ఏమని, యోబు యథార్థవంతుడు, నీతివంతుడు ఈ దేశంలోనే అని నీవు అతని గూర్చి అతిశయపడుతున్నావు కదా. అతని యొక్క భక్తిని గూర్చి అతడు తెల్లవారుజామునే లేచి బలులు అర్పిస్తున్నాడు, కృతజ్ఞత అర్పణలు అర్పిస్తున్నాడు అంటే నీకు అతడు ఊరికే చెల్లించట్లేదు. అతడికి ఏ బాధ, ఏ కష్టము లేదు కాబట్టి, అతడికి సమృద్ధిని నువ్వు ఇచ్చావు కాబట్టి, అతడికి ఏ బాధ చింత లేదు కాబట్టి నిన్నేం చేస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు. నీకు కృతజ్ఞత హృదయం కలిగి జీవిస్తున్నాడు. ఒక్కసారి అవన్నీ తీసేసుకుంటే కనుక అప్పుడు నిన్ను విడిచిపెట్టి నిన్ను
శోధిస్తాడు. ఇది ఎవరు మాట్లాడిన మాట? అపవాది మాట్లాడిన మాట కదా. దేవుడు ఈ అపవాది మాట్లాడిన మాటను బట్టి దేవుడు ఏం చేశాడు? అప్పుడు తనకిచ్చిన సమస్తాన్ని దేవుడు వెనక్కి తీసుకున్నాడు. బిడ్డలు చనిపోయారు, ఆస్తి పోయింది, తన యొక్క ఆరోగ్యము క్షీణించిపోయింది. కానీ అంటాడు కదా, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకును, ఆయనకు మాత్రమే మహిమ ఘనత చెల్లించును కదా. అతడుకున్న పరిస్థితి, కష్టంలోనూ దేవుణ్ణి మహిమపరచడానికి ఇష్టపడుతున్నాడు, సమృద్ధిలో కూడా అదే విధంగా అదే హృదయం కలిగి ఉన్నాడు. ఇది క్రైస్తవునికి ఉండవలసిన ప్రాథమికమైన విషయము కదా. క్రైస్తవుడు అనేవాడు కష్టంలో ఒకేలా ఉండాలి, కష్టంలో భక్తి ఒకేలా ఉండాలి, సమృద్ధిలో కూడా ఒక భక్తి ఒకేలా ఉండాలి. సమృద్ధిలో దేవుని విడిచిపెట్టేవారు అనేక మంది మనకు కనిపిస్తూ ఉంటారు కదా. సమృద్ధి వచ్చేసినప్పుడు దేవునికి మహిమ చెల్లించకుండా, దేవునికి కృతజ్ఞతా హృదయం చెల్లించకుండా, దేవుని ఎడల భక్తి చెల్లించకుండా, భయము కలిగి ఉండకుండా, మనకున్న ఆరోగ్యాన్ని బట్టి, మనకున్న సమృద్ధిని బట్టి ఏం చేస్తామంటే దేవుని ఎడలే మనం ఏం చూపిస్తాము? అహము చూపిస్తూ ఉంటాము. దేవుని పట్లే మనము అహము కలిగి, అంటే మనకున్న వాటి బట్టి అహముతో దేవుణ్ణి ఏం చేస్తాము? పక్కన పెడతాం, దేవుణ్ణి బాధ పెడతాము, దేవుణ్ణి విడిచిపెడతా ఉంటాము కదా. గమనించండి, ఈ రోజున మనం చూసినప్పుడు మన సంఘంలోనే మనం జ్ఞాపకం చేసుకున్న భార్యలు గల్ఫ్ దేశం వెళ్ళిన తర్వాత వాళ్ళకున్న సమృద్ధిని బట్టి దేవుణ్ణి ఏం చేస్తున్నారు? విడిచిపెట్టేస్తున్నారు. ఇది వాస్తవం కదా, ఇది వాస్తవం. డబ్బులు పంపిస్తున్నారు, సమృద్ధి ఉంది, ఏమాత్రము కష్టం లేదు, బాధ లేదు, ఆరోగ్యం బాగుంది, అన్నీ బాగున్నాయి. దేవునితో గడపడం, దేవుని ఎడల కృతజ్ఞత చూపించడము, మందిరానికి వెళ్ళవలసిన అవసరం ఏముంది అనుకుంటున్నారు కదా. దేవుని ఎడల భక్తి కనిపించడం ఎందుకు అనుకుంటున్నారు కదా. ధనం బట్టి ఏమొస్తుందంటే అహం వస్తుంది. కొంతమంది అందాన్ని బట్టి ఏమొస్తుందంటే అహం వస్తుంది. కొంతమందికి ఆరోగ్యాన్ని బట్టి అహం వస్తూ ఉంటుంది కదా. ఆరోగ్యాన్ని బట్టి అహం చెంది వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు కదా. నాకు ఏ బాధ లేదు, నాకు ఏ ఆరోగ్యం అంతా సూపర్గా ఉంటుంది అనుకుంటారు కదా. నాకే కష్టం లేదని చెందేవాళ్ళు కొంతమంది కదా. చరిత్రలో మనం చూసినప్పుడు రాజులను సహితము, దేశాల్ని జయించిన వారిని సహితము కూడా వారికి వచ్చిన అహాన్ని బట్టి మట్టిలో కలిపేశాడు కదా. నెబుకద్నెజర్ రాజు తనకున్న సామ్రాజ్యాన్ని బట్టి కదా, తనకున్న దేశం యొక్క గొప్పతనాన్ని బట్టి బాబిలోనియన్ గార్డియన్స్ అంటే వేలాడే తోటలు నాటించాడు అతని యొక్క దేశంలో. అతనుకున్న పరిస్థితిని బట్టి, గర్వాన్ని చెందడాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? ఒక జంతువులాగా చేసేసాడు కదా. ఒక జంతువు ఏ విధంగా అయితే మారిపోతుందో, ఏ విధంగా అయితే అడవిలో గడ్డి మేస్తుందో, ఆ విధంగా ఏమైపోయాడు నెబుకద్నెజర్ రాజు? గడ్డి మేసే స్థాయికి దిగజారిపోయాడు. గల కారణం ఏంటంటే అతనుకున్న అధికారాన్ని బట్టి ఏమొచ్చింది? అహం వచ్చింది. ధనం బట్టి అహం వచ్చింది. ఆరోగ్యాన్ని బట్టి కొంతమందికి అహం వస్తుంది కదా. అందుకే అంటున్నాడు ఇక్కడ కింద, అన్నాడు కింద, అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఏం చేస్తున్నాను? ఆజ్ఞ ఇస్తున్నాను కదా. అహంకారులై ఉండకూడని అహంకారులకు నేనేం చేస్తున్నాను? ఆజ్ఞ ఇస్తున్నాను. ఒక అమెరికా దేశంలో మెర్లిన్ మోన్రే ప్రపంచంలోనే అందగత్తే ఆ కాలంలో కదా. ఆమెకున్న అందం బట్టి ఆ దేశ ప్రధాని కొడుకు జాన్ ఎఫ్ కెనడీ ఆమెను పెళ్లి చేసుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేశాడు. ప్రపంచము ఆమె యొక్క ఆహ్వానం ఆమె వస్తుంటే రెడ్ కార్పెట్ పరిచే పరిస్థితి ఆమెది. మెర్లిన్ మోన్రే ఆమెకు అనేకమైన ఆఫర్స్, మోడల్గా ఆమె ఒక మంచి ప్రఖ్యాతి కాంచింది. ప్రపంచ అందంలో ఆమె ఒక అందగత్తిగా ఆమె ప్రసిద్ధి కాంచింది. మిక్కిలి ఆస్తి, ధనము, పేరు ఏది లోటు లేదు. ఒక రోజున ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బిల్లీగ్రామ్ గారు కదా, ద్వారా రక్షింపబడిన వారు బిల్లీగ్రామ్ గారి ద్వారా కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ఆయన మంచి పేరును పొందాడు. బిల్లీగ్రామ్ గారి కోసం వచ్చింది కాబట్టి ఒక విషయం జ్ఞాపకం చేస్తుంది. బిల్లీగ్రామ్ గారు ఎంతటి పేరుగాంచిన దైవ సేవకుడు అంటే, అతడుకున్న పేరును బట్టి, అతడుకున్న ప్రఖ్యాతిని బట్టి అమెరికా దేశమే ఆయన్ని
దేశ ప్రెసిడెంట్గా ఆయన్ని ఎలక్షన్ లేకుండా ఇచ్చేస్తానంది. కానీ ఆయన అన్నాడు, నా స్థాయిని నేను తగ్గించుకోవాలని అనుకోవట్లేదు, నాకు ఇచ్చిన స్థాయి చాలా గొప్పది, నా స్థాయిని మీరు తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నారేమో, దానికి నేను తల వంచను అన్నాడు. ఏంటి, అమెరికా ప్రెసిడెంట్ అంటే మామూలు విషయం కాదు. అమెరికా ప్రెసిడెంట్గా అతడి యొక్క స్థాయి ఇస్తుంటే, నాకు ఇచ్చిన స్థాయి చాలా గొప్పది, ఆ స్థాయిని నేను తగ్గించుకోవాలనుకోవట్లేదు అన్నాడు. అయితే బిల్లీ గ్రామ్ గారు ఒకసారి మెర్లిన్ మోన్రాయ్కి ఫోన్ చేశారు. మెర్లిన్ మోన్రాయ్, నాకు చాలా ప్రేరేపణ వస్తుంది, నా దేవుడు నీతో ఒక విషయం చెప్పమని నా హృదయంతో దేవుడు మాట్లాడుతున్నాడు, కనుక నీకు నేను ఫోన్ చేశాను, నాకు కొంత సమయం ఇస్తావా, నా దేవుడు నీతో కొన్ని విషయాలు చెప్పమంటున్నాడు, అయితే కాబట్టి నేను నీతో మాట్లాడతానంటే, మెర్లిన్ మోన్రాయ్ చాలా గర్వంతో, చాలా అహంతో ఆమె మాట్లాడిన విషయం ఏంటంటే, బిల్లీ గ్రామ్, నాకు చాలా వయసు ఉంది, నాకు చాలా వయసు ఉంది, చాలా భవిష్యత్తు ఉంది, ఇప్పుడేంటి రక్షణ కోసం మాట్లాడాలంటున్నావు, నీ దేవుడి కోసం నాకు చెప్పాలంటున్నావు, నాకు అందం ఉంది, వయసు ఉంది, ఆరోగ్యం ఉంది, ఇంకా మంచి పేరు సంపాదించుకోవాలి, ఇంకా డబ్బు సంపాదించుకోవాలి, కనుక నీ దేవుడికి నీకు నా దగ్గర టైం లేదని ఫోన్ పెట్టేసింది అన్నమాట. ఫోన్ పెట్టేసిన 2 వారాలకి ఆమె జీవితంలో ఒక కని విరగని ప్రపంచము అసలు ఊహించిన సంఘటన జరిగింది. ఆమె పడుకునే ముందు ఆమె అద్దంలో తన మొహాన్ని చూసుకున్నప్పుడు ఆమెకు రోజు కనిపించే మొహంలాగా ఆ మొహం కనిపించలేదు, మొహంలో కొంచెం ముడతలా అనిపించింది, అంతే. ఆమెకు అనిపించింది, అది కూడా వాస్తవం కాదు. ఆమె అందం తగ్గిపోతుందనే భావన ఆమెలోకి వచ్చింది. ఎప్పుడైతే ఆ హృదయంలో ఆ భావన వచ్చిందో, వెంటనే ఆమె ఏం పొందేసింది, అసంతృప్తి చెందేసింది. అసంతృప్తి వచ్చేసి ఆ క్షణంలో ఆమె డిప్రెషన్ అయిపోయి, ఆమె తాగుతుంది ప్రతిదినము, కానీ ఆ రోజు తాగేదానికంటే ఎక్కువ తాగింది. ఆమె నిద్ర పట్టక మత్తుబందులు వేసుకుంటుంది, చిన్న టాబ్లెట్ వేసుకుంటుంది, కానీ ఆ రోజున ఆ బాక్స్లో ఉన్న క్యాప్సిల్స్ అన్నీ వేసుకుంది. తెల్లవారేసరికి ఆమె మరలా లగలేదు. మెర్లిన్ మోన్రాయ్ దేవుని యొక్క మాటకు విధేయత చూపించలేదు, తన అందాన్ని బట్టి అహం చెందింది, తనకున్న పేరుని బట్టి అహం చెందింది. తన అందమే తన యొక్క మరణానికి, తన నరకానికి దారితీస్తుంది. ఇట్లా ఇన్ని చెప్పుకుంటూ ఉంటే అనేక మంది చరిత్రలో అనేక మంది జీవితాలు మన ముందుకు వస్తూ ఉంటాయి కదా. అహము ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని నాశనం చేస్తుంది కదా 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 వాడలు బళ్ళు అవుతాయి, బళ్ళు వాడలు మారిపోతూ ఉంటాయి కదా. మనకిచ్చిన అందము శాశ్వతం కాదు, మనకిచ్చిన ధనము శాశ్వతం కాదు, మనకిచ్చిన ఆరోగ్యము శాశ్వతం కాదు కదా. కనుక దేవునికి వేరుగా ఏ వ్యక్తి బ్రతకడం ఈ లోకంలో అసాధ్యము. దేవుణ్ణి వ్యతిరేకించి దేవుడు చెప్పినట్టు కాకుండా, కృతజ్ఞత దేవుని అట్లా చూపించకుండా ఏ వ్యక్తికైతే గర్వం వస్తుందో ఆ వ్యక్తి ఏదో ఒక రోజున నాశనం అయిపోతాడు కదా. గర్వము నాశనానికి నడిపిస్తారు కదా. నాశనానికి ముందు గర్వము నడుస్తూ ఉంటుంది, నాశనానికి ముందు గర్వము నడిపిస్తుంది. అందుకే కథ కింద వచ్చిన అన్నాడు కదా, కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలు మాట్లాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను కదా. పొగరుతో పట్టిన మాట కదా. మెర్లిన్ మోన్రాయ్ తనకిచ్చిన అందము, తనకిచ్చిన పేరు, తనకిచ్చిన ప్రఖ్యాతని బట్టి తనకేమొచ్చింది, కొమ్ము ఎగరేసింది కదా. కొమ్ము ఎగరేసింది, పొగరుతో మాట్లాడింది. అయ్యో, ఒక గొప్ప దైవ సేవకుడు, ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి పేరొందిన దైవ సేవకుడు, ఆయన ఏదో బాధపడతాడని కానీ, ఆయనకి సమయం ఇద్దామని కానీ ఆమె వినకపోయిన తర్వాత విషయం. కానీ ఏం మాట్లాడింది ఆ రోజున, పొగరుతో మాట్లాడింది కదా. నీ దేవుడికి నీకు నా దగ్గర టైం లేదన్నది. అలాంటి అహంతో మాట్లాడింది కదా. దేవుడు అవకాశం ఇచ్చాడు ప్రతి వ్యక్తికి. ఈ లోకంలో దేవుడు అన్యాయస్తుడు కాదు కదా. దేవుడు ప్రతి ఎంతటి గొప్ప వ్యక్తికైనా అవకాశాన్ని ఇస్తాడు. అవకాశము తీసుకోకపోవటము, తీసుకుంటడం మన చేతుల్లో ఉంటుంది. అందుకంటాడు కదా, దేవుణ్ణి మనము తీర్పు న్యాయపీఠం ముందు ఆయన మనం ప్రశ్నించే అవకాశం మనకు దగ్గర ఉండదు. అయ్యో, నాకు ఎవరు చెప్పలేదు, నాకు నీ కోసం తెలియదు, రక్షణ కోసం తెలియదు, ఇలా జీవించకూడదు, ఇది పాపం అని నాకు తెలీదు అని దేవుని దగ్గర మనము ఇలాంటి సాకులు చెప్పే అవకాశం దేవుడు మనకి ఏ వ్యక్తికి ఇవ్వడు ఈ లోకంలో కదా. ఏ వ్యక్తికి ఇవ్వడు.
అందుకే ధనవంతుడి కోసం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ధనవంతుడు చాలా విషయాలు మాట్లాడాడు, కానీ నువ్వెవరో నాకు తెలియదు, నాకెవరు చెప్పలేదు నీకోసం అని మాత్రము మాట్లాడలేదు కదా. అయ్యో, నా అన్నలు, నా తమ్ముళ్ళు, అన్నయ్యలు ఇంకా చాలామంది ఉన్నారు, నా బంధువులు, వారు కూడా నాలాగా ఉన్నారు, వారి కోసం ఆలోచిస్తున్నాడు తప్ప అతడు చేసిన తప్పును ఒప్పుకుంటున్నాడు కదా. దేవుని యొక్క మాటలు కదా, కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా ఉన్న కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలు మాట్లాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. 7వ వచనం చూసినప్పుడు 6వ వచనం, తూర్పు నుండి పడముట నుండి నేను అరణ్యము నుండి హెచ్చగలదు, దేవుడే తీర్పు తెచ్చేవాడు, ఆయనే ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును కదా. తూర్పు నుండి అయినను పడముట నుండి అయినను అరణ్యము నుండి అయినను దేవుడు హెచ్చు కలదు, కానీ ఆ హెచ్చు ఎవరిచ్చేది? దేవుడు మాత్రమే కదా. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించకుండా ఆ వ్యక్తి హెచ్చింపబడలేడు కదా. దేవుడే తీర్పు తీర్చేవాడు, దేవుడే హెచ్చించేవాడు, దేవుడే తగ్గించేవాడు కదా. కనుక ఈ రోజున నేను హెచ్చింపబడుతున్నాను కదా అని గర్వం వచ్చేయడానికి వీల్లేదు, ఎందుకంటే హెచ్చింపబడ్డానికి కారణం దేవుడు కదా. నాకు ఈ రోజున 3 పూట్ల సమృద్ధిగా ఆహారం ఉంది కదా అంటే అనుకోవడానికి వీల్లేదు, అది ఇస్తున్నది దేవుడు కదా. నాకు ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నాను కదా అంటే అది ఆరోగ్యం ఇస్తున్నది దేవుడు. మనలో ఏమీ లేదు కదా, మన కష్టంలో ఏమీ లేదు కదా, మన యొక్క ఆలోచనలో, మన యొక్క జ్ఞానంలో ఏమీ లేదు కదా. ఒక వ్యక్తికి ఏమి ఇవ్వాలన్న దేవుడే ఇస్తాడు, అన్యాయస్తుడికైనా నీతిమంతుడికైనా, లోకంలో ఉన్న దేవుని ఎరగని వారికైనా దేవుని ఎరిగిన వారికైనా, ఈ లోకంలో పొందుకునే ప్రతీదీ కూడా దేవుడిచ్చేదే కదా, దేవుడిచ్చేదే. దేవుడిచ్చిన దాంట్లో కొంతమంది అన్యాయంగా లోకానుసారంగా సంపాదిస్తాం, అది వేరు. కనుక ఏ వ్యక్తికి, అందుకే కింద అంటున్నాడు కదా, యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షరసం పొంగుచున్నది, అది సంబరంతో నిండి ఉన్నది, ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దాన్ని పీల్చి మృంగివేయవలెను. ద్రాక్షరసం పొంగుచున్నది, అది సంబరంతో నిండి ఉన్నది, దానిలోనిది పోయిచున్నవాడు దేవుడే కదా, దానిలోని పోయిచున్నవాడు దేవుడు. సో కేవలము దేవుడిచ్చిన స్థానము, దేవుడిచ్చిన స్థాయి ఏం చేసుకోవాలంటే వినియోగించుకోవాలి. ఒక వ్యక్తి వినియోగించుకోలేకపోతే ఆ స్థానం ఏమైపోతుందంటే కదా. సో ప్రతి ఒక్క జీవితంలో మనం చూసినప్పుడు, చరిత్రలో కానీ బైబిల్ యొక్క చరిత్రలో కానీ, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడ్డాడు, హెచ్చించుకున్నవాడు ఏమయ్యాడు? తగ్గించుకున్నబడ్డాడు కదా. అమ్రాము జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మోషే తండ్రి అమ్రాము, యోకేబేతు యొక్క కుమారుడు మోషే. అమ్రాము అనే పేరుకి అర్థం ఏంటంటే హెచ్చింపబడిన జనాంగము. అమ్రాము అనే పేరుకి అర్థం ఏంటంటే హెచ్చింపబడిన జనాంగము. అమ్రాముకున్న పరిస్థితి బట్టి ఎప్పుడు తను తాను గర్వించలేదు, అహము చెందలేదు. ఎప్పుడు కూడా దేవుని పట్ల కృతజ్ఞత చూపించడము, తగ్గించుకోవడము తను నేర్చుకున్న ఒక మంచి జీవితం కదా. తనకున్న పరిస్థితిని బట్టి దేవుని ఎడల కృతజ్ఞత భావం చూపిస్తూ తను తాను తగ్గించుకుంటూ తన యొక్క బిడ్డల్ని పెంచాడు కదా. మోషే పుట్టాడు, అహరోను, మిరియాము, తన 3 బిడ్డల్ని దేవుని యొక్క సన్నిధిలో దేవుని కోసము వారిని ఏ విధంగా వాడుకోవాలో, వాడబడాలో అని సిద్ధపరిచాడు. లేవి వంశస్థుడు కదా అమ్రాము. ఈ లేవి వంశస్థుడు. లేవి అనగా ఏంటంటే హత్తుకునుట. అమ్రాము అనగా ఏమో హెచ్చింపబడిన జనాంగం అయితే, లేవి అనగా హత్తుకొనుట. ఎవరిని హత్తుకున్నాడంటే యెహోవాను హత్తుకున్నాడు, దేవుని హత్తుకున్నాడు. దేవుని హత్తుకోవడాన్ని బట్టి అతనికి ఏమొచ్చిందంటే తగ్గించుకునే స్వభావము వచ్చింది కదా. దేవుని హత్తుకోకపోతే అతడికి తగ్గించుకునే స్వభావం రాదు. ఏ వ్యక్తి అయితే దేవుని హత్తుకుని బ్రతకడం ఇష్టపడతాడో ఆ వ్యక్తికి ఏమొస్తుందంటే తగ్గించుకునే స్వభావం వస్తుంది. ఏ వ్యక్తి అయితే దేవుని హత్తుకుని బ్రతుకుతాడో ఆ వ్యక్తి
దేవుని ఎడల కృతజ్ఞత చూపుతాడు ఏ సమయంలో అయినా కదా. యోబు దేవుని హత్తుకునేవాడు కాబట్టే కలిమిలోను లేమిలోను ఒకే విధంగా దేవుని ఎడల కృతజ్ఞత చూపించాడు కదా. నీతిమంతుడై యథార్థవంతుడే, కానీ మరణకరమైన రోగంతో అతను ఏమయ్యాడు? పోరాడాడు. దేవుని యొక్క పరీక్షలో ఒక మానవుడు పరీక్షింపబడుతున్నప్పుడు, పుటమి వేయబడుతున్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఏంగా మారాలి? కాల్చబడాలి దేవుని యొక్క సన్నిధిలో. ఆ విధంగా కాల్చివేయబడుతున్నప్పుడు, పుటం వేయబడుతున్నప్పుడు మేలిమి బంగారంగా అది మారడానికి అవకాశం ఉంటుంది కదా. అమ్రాము జీవితము తను పేరుకు తగ్గ అట్టు తన యొక్క జనాంగం మారడానికి, తన యొక్క వంశం మారడానికి గల కారణం ఏంటంటే దేవుణ్ణి హత్తుకునేవాడు. ఈ హత్తుకోవడాన్ని బట్టి అతనికి ఏమొచ్చిందంటే తగ్గించుకునే స్వభావం వచ్చింది. ఎప్పుడు తన యొక్క ఆ పరిస్థితిని బట్టి అహము చెందలేదు, గర్వాన్ని చెందలేదు. 20 లక్షల మంది నడిపిస్తున్న నాయకుడు నా కొడుకు అని ఎప్పుడు అతనికి ఏం రాలేదు? గర్వం రాలేదు. చరిత్రలో ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ యొక్క అమ్రాము చేసిన ఒక ప్రాథమికమైన పని ఏంటంటే, ఈ 40 సంవత్సరాల ప్రయాణం చేసేటప్పుడు అనేక మంది, వేల మంది, లక్షల మంది జనాంగంతో ప్రయాణం చేస్తున్నారు కదా వీళ్ళు ఐగుప్తు దేశం నుండి. ఈ ఐగుప్తు దేశం నుండి ప్రయాణం చేసినప్పుడు ఈ యొక్క ప్రయాణంలో ఎవరి సామాను, ఎవరి వస్తువులు అలా పట్టుకెళ్తుంటే అమ్రాము చేసిన ఒక గొప్ప విషయం ఏంటంటే, అమ్రాము దేన్ని మోసాడంటే యోసేపు యొక్క పార్థివ దేహం యొక్క ఎముకలు మోసాడు. ఐగుప్తులో చనిపోయాడు యోసేపు, కానీ ఎక్కడ పాతి పెట్టబడాలి? మక్పెలా. అబ్రహాముకు తన యొక్క సంతానము ఎక్కడైతే వారి యొక్క పితరులు పాతి పెట్టబడ్డారో యోసేపు యొక్క పార్థివ దేహాన్ని కూడా అక్కడ మాత్రమే పాతి పెట్టాలి. మరి చనిపోయి చాలా సంవత్సరాలు అయింది, ఎముకలు ఉన్నాయి, ఆ యొక్క పాడవకుండా కొన్ని పదార్థాలు, ద్రవాలేసి కొంత కాపాడారు. శవాన్ని మోసుకెళ్తున్నాడు ఎవరు? అమ్రాము. అంటే తను ఎంత తగ్గించుకున్నాడు? నాయకుడు తండ్రి కదా, మోషే తండ్రి అమ్రాము పట్టుకెళ్తున్నాడంటే తాను ఎంతగా తగ్గించుకున్నాడనే విషయం మనకి అర్థమవుతుంది కదా. చాలామంది పనోళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు, చెప్తే చేసేవారు చేస్తారు, చెప్తే తీసుకొస్తారు. కానీ ఆ పనిని, ఆ బాధ్యతను ఎవరు తీసుకున్నారు? అమ్రాము తీసుకున్నాడు కదా. అంటే తన స్థాయి చాలా పెద్దది, కానీ అలాంటి చిన్న తక్కువ పని కూడా చేయడానికి ఇష్టపడుతున్నాడు కదా. అంటే దేవుని ఎడల అలాంటి భావన చూపించాలి, అలాంటి వ్యక్తిత్వాన్ని చూపిస్తూ ఉండాలి కదా. తగ్గించుకునే స్వభావం దేవుని యొక్క సన్నిధిలో, అది క్రైస్తవుడిగా నేర్చుకోకపోతే చాలా దేవుని యొక్క తీర్పులో ఉంటామన్నమాట. ప్రతి విషయంలో కూడా, తినే ఆహారం విషయంలో, మనం కట్టుకునే వస్త్రాల విషయంలో, మన యొక్క ప్రవర్తన విషయంలో, ప్రతి విషయంలో కూడా తగ్గించుకునే స్వభావము. పరిస్థితులకు అనుకూలంగా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మన హృదయం ఏమవ్వాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి, తగ్గించుకునే స్వభావం కలిగి ఉండాలి కదా. ఇది క్రైస్తవ జీవితంలో ఉండవలసిన లక్షణం కదా. నేను రాజును కదా అని ఎప్పుడు బైబిల్ చరిత్రలో చూసినప్పుడు దైవ సేవకులు ఆ యొక్క ప్రవక్తలు వస్తున్నప్పుడు రాజులు సహితం ఏమయ్యారు? సాష్టాంగపడ్డారు, నిలబడ్డారు కదా. దేవుని హత్తుకుని జీవించినప్పుడు మాత్రమే, దేవుని ఎప్పుడైతే ఒక వ్యక్తి హత్తుకుంటాడో అతని యొక్క జీవన విధానం అంతా వేరేగా ఉంటుంది, ఈ లోకంలో వేరేగా ఉంటుంది కదా. కాబట్టి అమ్రాము యొక్క జీవితము, తన పేరేమో హెచ్చింపబడిన జనాంగము, తన పేరుకి అర్థం, కానీ తన వ్యక్తిగత జీవితంలో తగ్గించబడటం కదా. కానీ మన చాలామందిని చూసినప్పుడు ఇలాంటి గొప్ప గొప్ప విషయాలని జ్ఞానం చేసినప్పుడు, తెలిసినప్పుడు, కొంతమందిని చూసినప్పుడు చాలా బాధ వేస్తూ ఉంటుంది అన్నమాట కదా. చాలా వాళ్ళ పరిస్థితి మర్చిపోయి చాలా గర్వంగా వారికి జీవితంలో ప్రవర్తిస్తూ ఉంటారు కదా.
దేవుడు గొప్ప గొప్ప పరిస్థితులు వారికి ఉన్న అహం వల్ల, వారికి వచ్చిన గర్వం వల్ల కిందకు తోసేస్తే మనం ఎంతటి వారము కదా. అది ప్రతి వ్యక్తికి ఉండవలసిన జ్ఞానము కదా. అందుకే పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చెప్తాడు కదా, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద అలా ఉండాలి, దీన మనస్కులై ఉండాలి కదా. దీన మనస్సు ఎవరికైతే ఉంటుందో వారు ఆటోమేటిక్ ఏం చేస్తున్నట్టు, వారికి జీవితము హెచ్చింపబడుతుంది. వారు రూతు జీవితం మనం చూసినప్పుడు కూడా నయోమి తన అత్తని ఏం చేసింది, హత్తుకుంది. ఓర్ప అయితే వదిలి వెళ్ళిపోయింది. రూతు తన అత్తని నయోమిని హత్తుకుంది. ఎప్పుడైతే ఆమె హత్తుకుందో ఆమె జీవితంలోనే ఒక గొప్ప మార్పు, అంటే తను తాను తగ్గించుకుంది. హత్తుకోవడంలో ఉన్న ఇంకొక విషయం ఏంటంటే, తగ్గించుకున్నప్పుడు ఒక వ్యక్తిని హత్తుకోగలము కదా. ఒక వ్యక్తిని ఎప్పుడు హత్తుకుంటారంటే తను తాను తగ్గించుకున్నప్పుడు మాత్రమే. నేనేంటి అన్నప్పుడు ఒక వ్యక్తిని ఎప్పుడు హత్తుకోలేము కదా. వార్పు అయితే తన జీవితం తను చూసుకుంది. దీన్ని ముసలిదాన్ని హత్తుకుంటే నాకేం వస్తుంది అనుకుంది. ఈ ముసలిదాంతో వెళ్తే నేను కష్టాలు పడాలి, నేను పోషింపడటం పక్కన పెడితే ఆ ముసలిదాన్ని పోషించాలనుకుంది. కానీ రూత్ అలా అనుకోలేదు. దైవ జ్ఞానం కలిగింది. కేవలము ముసలిదానిగా చూడలేదు, కష్టం అనుకోలేదు, భారం అనుకోలేదు, బాధ్యత అనుకుంది, హత్తుకుంది. హత్తుకోవడాన్ని బట్టి ఆమె జీవితంలో నూతనమైన మార్పులు వచ్చేస్తాయి. ఎంతగా మార్పు తీసిందంటే, వదిలి వెళ్ళిపోతే ఆమె యొక్క జీవితం హెచ్చింపబడకపోదును. ఎంతగా హెచ్చింపబడిందంటే యేసుక్రీస్తే ఆమె వంశంలో నుండి వచ్చి అంతగా హెచ్చింపబడింది కదా. కనుక కృతజ్ఞత చూపించాలి. ఎప్పుడైతే కృతజ్ఞత ఉంటుందో తృప్తి ఉంటుందో మనిషికి, ఆ తృప్తి తగ్గించుకునే స్వభావానికి దారితీస్తుంది. ఆ తగ్గించుకునే స్వభావము మన యొక్క తరాన్ని హెచ్చించే విధంగా అది మారిపోతుంది. ప్రార్థన చేసుకుందాం, తల వంచండి. పరిశుద్ధుడా, నమ్మకమైన తండ్రి, మహాగణుడా, ఇంతవరకు ప్రభువా నీ మాటలు దేవతండి మాకు వినిపింపచేసావు. దేవతండి, కృతజ్ఞత లేని హృదయము గాఢాంధకరమయం ప్రభువా. దేవా, ఈ లోకంలో మా జీవితాలు నీ పట్ల కృతజ్ఞత చూపించి బ్రతకపోతే ప్రభువా, అది మా హృదయము గాఢాంధకరమయం లాంటిదే ప్రభువా. అంటే అపవాది యొక్క చేతుల్లో ఉన్నట్టే ప్రభువా. తండ్రి, కృతజ్ఞత మా జీవితంలో కలిగి ఉండాలి. తృప్తి కలిగి మేము బ్రతకాలి ప్రభువా. దేవా తండ్రి, సంతోషంతో సమాధానంతో ప్రభువా మా జీవితాలు ఉండాలి ప్రభువా. ఈ లోకంలో ఉన్న పరిస్థితిని బట్టి ఎప్పుడు మేము అహం చెందకూడదు. మా మాట పొగరుతో ఇప్పుడు మేము మాట్లాడకూడదు ప్రభువా. దేవతండ్రి, నీతిగా యథార్థంగా ప్రభువా, నాకేంటిలే ఈరోజు ఆరోగ్యం బాగుందని, ఈరోజు నాకేంటిలే నా యొక్క ఆర్థిక పరిస్థితి బాగుందని, నాకేంటిలే నా కుటుంబ పరిస్థితులు అన్నీ బాగున్నాయని విర్రవీగితే, అహం కలిగి జీవిస్తే రెప్పపాటులో మా జీవితం ప్రభువా ఆవిరైపోతుంది. నీటి బుగ్గ లాంటిది ప్రభువా. అంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితం ప్రభువా. దేవ తండ్రి, అది మేము గుర్తెరిగి ప్రభువా, నీకు మేము కృతజ్ఞత కలిగి ప్రభువా, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీకు మాత్రమే మేము స్థానమిస్తూ ప్రభువా, మా బ్రతుకులని మేము జీవించడానికి ప్రభువా, అమ్రాము ఏ విధంగా తగ్గించుకుని హత్తుకున్నాడు ప్రభువా. దేవా తండ్రి ప్రభువా, దేవా ప్రభు తండ్రి, రూత్ ఏ విధంగా నిన్ను హత్తుకుని తను తాను తగ్గించుకుందో ప్రభువా, అలాంటి జీవితాలు మాకు అనుగ్రహింపచేయండి ప్రభువా. దేవా ప్రభువా తండ్రి, దేవా తండ్రి, రాజ ఆజ్ఞకు లోబడలేదు కానీ ప్రభువా తండ్రి, అమ్రాము కేవలం నీకు భయపడి నీకు లోబడి తన యొక్క జనాంగముని హెచ్చించబడిన జనాంగంగా తన యొక్క పేరుకు తగ్గ జీవితాన్ని నీ ఎడల కనపరిచాడు. అటువంటి కృపను మాకు నీవు అనుగ్రహింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాము తండ్రి.